శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ మొదటి సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము 134వ కీర్తనలో చివరి వచనము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా, సియోనులో నుండి నీవు నన్ను ఆశీర్వదించావు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన ప్రేమించేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటా ఉంటాయి. ఒక్కొక్కరిలోనూ ఒక ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉంటారు. భగవంతుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమించేవాడు, రెండవది ఆయన ఆశీర్వాదము ఇచ్చేవాడు. ఈ భాగంలో ఏమని వ్రాయబడుతుందంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా అని వ్రాయబడతా ఉంది. ఆయన ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ భూమి నువ్వు టీవీలో చూస్తున్నప్పుడు, ఆకాశమును చూస్తున్నప్పుడు, కొండలను చూస్తున్నప్పుడు, ఎడాలను చూస్తున్నప్పుడు, అడవి మృగములను చూస్తున్నప్పుడు, పక్షులను చూస్తున్నప్పుడు, వాటి యొక్క స్థితిని మనం చూస్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి పక్షులు ఉన్నాయా, ఇలాంటి నగరాలు ఉన్నాయా, ఇలాంటి పెద్ద పెద్ద మేడలు ఉన్నాయా, ఇలాంటి పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయా, ఇలాంటి దేశాలు ఉన్నాయా అని విచిత్రం మనకు కలుగుతారు. కానీ అవి చేసిన వాడు దేవుడని వాక్యం చెప్తూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన భూమి ఆకాశమును సముద్రమును ఘోషించే సముద్రాలు చేశాడు ఆయన. నువ్వు సముద్రం ముందు వాడు ఎప్పుడైనా అక్కడ నిలబడితే ఆ ఘోషకు నువ్వు నిలబడలేవు. అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతావు. అలాంటి ఘోషించే సముద్రాన్ని చేసిన వాడు, సమస్తమును చేసినటువంటి దేవుడు ఆయన. భూమి ఆకాశములను సృజించిన యెహోవా అని ఆయనకు పేరుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చేస్తున్నాం, భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించాడు. సియోను అనగా ఆయన నివసించే స్థలము, దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుడు నివాసముగా ఉండేటువంటి స్థలము, దేవుడు ప్రత్యేకముగా నివాసముగా దేవునికి ఉన్నటువంటి ఇల్లు సియోను. సియోను అంటే ఏమిటి అని ఒకవేళ ఎవరన్నా అడిగితే, ఆయన నివసించే స్థలము లేదా దేవుడు నివసించేటువంటి స్థలమునకు ఆ ఇంటికి పేరు ఏమిటంటే సియోను అంటారు. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి నీకు సహాయం చేస్తాడైనా, ఎక్కడి నుంచి నీకు ఆశీర్వాదం పంపిస్తాడు, ఎక్కడి నుంచి నీకు ఆశీర్వాదం అనేది నీ ఇంట్లోనికి వస్తుంది, నీ ఒంట్లోనికి వస్తుంది, నీ జీవితంలోనికి వస్తుంది అంటే, ఆయన భూమి ఆకాశం చేసినటువంటి ఆ గొప్ప ఆయనే ఒక ఇంటిలో ఉన్నాడు, సియోను అనే ఇంటిలో. అక్కడి నుంచి నీకు నాకు ఆశీర్వాదము పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో సియోనులో ఉన్న దేవుడు, నిన్ను నన్ను చేసిన దేవుడు, భూమి ఆకాశమును చేసిన దేవుడు. ఆ సియోను ఎక్కడుంది అయ్యగారు? ఆ సియోనుకు నేను వెళ్ళాలా అంటే, ఈ జీవితము సియోనుకు వెళ్ళడానికే నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఈ జీవితం సియోనుకు ప్రయాణం అవ్వాలి. ఈ జీవితం సియోనులో నుంచి ఆశీర్వాదమే కాదు, ఈ సియోనులో నీకు సంతోషము, సియోనులో ఈ లోకములో అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళవలసింది కూడా సియోనుకే. కాబట్టి సియోనులో దేవుడు నివాసం చేసే స్థలము, అక్కడి నుంచే నీకు ఆశీర్వాదం కూడా పంపబడుతుంది. చాలాసార్లు నీకు ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది? ఏ కొట్లో దొరుకుతుంది, ఏ షాపులో మనకు దొరుకుతుంది అనుకుంటున్నావు? నో, అవర్ గాడ్ ఈజ్ అవర్ గివర్. మనకిచ్చే దేవుడు ఆయన, మన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎక్కడుంటున్నాడు పాస్టర్ గారు అంటే, ఆయన సన్నిధిలో ఉంటాడు. ఆయన సన్నిధిలోనే ఉంటాడు. కానీ ఆయన ఇంకా ఎక్కడుంటాడంటే పరమండలంలో ఉంటాడు. ఆయన పరలోకం అనేటువంటి స్థలం ఉంది, దానికి మరొక పేరు సియోను అనేటువంటి పేరు. ఆ సియోనులోనికి వెళ్ళిన వారు ఆశీర్వదించబడతారు. చాలామంది చనిపోయిన తర్వాత సియోను పాటలు పాడుచుండగానే తాళాల కొట్టి తీసుకెళ్తారు. సియోను పేరుకి వెళ్తున్నారని అర్థం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, సియోనులో నుండి నిన్ను ఆశీర్వాదమును పంపిస్తాను. ఈరోజు సియోనులో దేవుడు నాడు ఆశీర్వాదం వస్తాడు. ఎప్పుడంటే ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు అని నమ్మాలి.
నమ్మి ఆయన ప్రార్థన చేస్తే, ఆరాధిస్తే, ఆయన యొక్క సన్నిధిని అనిపిస్తే సీయోనులోంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి ఆ దేవుడు సకలము కూడా దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం, అలా వచ్చినాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. సమయంలో మనం వచ్చినటువంటి షారా గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ఈ ప్రత్యేక దినము ఇది దేవుని వాక్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం మీద మనసు వచ్చారు. ఎందుకంటే దేవుని వాక్యమే మనకి జీవాహారం. ఏ ఆహారం అంటే రోజు మనం భోంచేస్తున్నాం, కానీ ఈ జీవాహారం అనేది మనందరికి కూడా దేవుని బలాన్ని ఇస్తుంది. ఏమొస్తుందమ్మా? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆ బలమైనటువంటి శక్తి మనకు ఎక్కడ దొరుకుతుందంటే జీవగ్రంథమైనటువంటి ఈ జీవగ్రంథంలో బైబిల్లోనే మనం చూస్తాం. కాబట్టి ఇంతవరకు మనం ప్రతిదినము భోజనం చేస్తున్నాం, పండుకుంటున్నాం, కానీ జీవాహారము దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనాన్ని మనము చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి మరి ఏంజెల్ చదువుతారు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనాలు ఈ భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి ఏంజెల్ అక్కడ నుంచి చదివినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. అక్కడ అండర్లైన్ చేయండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును, ఆత్మ సంబంధమైన వివేకము కలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా అది కూడా అండర్లైన్ చేయండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారే ప్రతి సత్కార్యములోను సఫలమగుదురు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో అతి ప్రాముఖ్యమైనది ఈ జీవవాక్యం ప్రభు. ఈ వాక్యం లేకపోతే జీవించిన మేము కొట్టివారమే నాయన. కేవలం నీ వాక్యంలో మేము ఉన్నప్పుడు, ఈ వాక్యం మాలో ఉన్నప్పుడే ఈ జీవితానికి, జీవానికి ఒక గొప్ప ఆనందం, సంతోషం ప్రభు. ఎంతోమంది మనుషులు మా చుట్టూ ఉన్నారు, కానీ వారిలోని జీవం లేదు. వారు జీవించే ఉన్నారు, కానీ జీవం లేని మనుషులు. కానీ నీ వాక్యం చెప్తుంది, నా మాట మీలో, మీ మాటలు నన్ను గ్రహించిన వారిగా ఉంటే నీలో జీవం ఉంటుందని వాక్యంలో చెప్పబడుతుంది. అలాంటి మాటలు, జీవ మాటలు మేము ధ్యానిస్తుండగా నీ జీవాన్ని మాలో పంపించి మా శరీరంలో ఉన్నటువంటి నిర్జీవమైన స్థితి నుంచి నన్ను మమ్మల్ని విడుదల చేసి క్షేమంతో నడిపించమని ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేక సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ అనేటువంటి సంఘానికి రాస్తున్న మాటలు. ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, కొలస్సీ అనేటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే సహజంగా అప్పుడు మనం వచ్చినటువంటి ఒకరి కోసం అప్పుడు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు షారోన్ ఉందనుకోండి, మా వదిన గారి కొరకు ప్రార్థన చేస్తాం. మా వదిన గారు ఉన్నారనుకోండి, మా కోసం ప్రార్థన చేస్తారు. లేకపోతే మణి గారి కోసం ప్రార్థన చేస్తాం. విశ్వాసులైన మనందరము కూడా ఒకరికొకరు ప్రార్థన చేస్తాం, ఒకరికొకరు చేయాలి కూడా. కానీ ఇక్కడ ఎవరి కోసం ఈ అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, కొలస్సీ సంఘానికి, కొలస్సీ అనేటువంటి సంఘం కొరకు ప్రార్థన. అంటే ఒక విషయం మనం గుర్తించుకోవాలి. నీ అవసరాల కోసం నువ్వు ప్రార్థన చేయడమే కాకుండా, నా అవసరాల కోసం నేను ప్రార్థన చేయడమే కాకుండా, మనం ఎవరైనా మనం ఏమి చేయాలంటే ఇతరుల అవసరాల కోసం కూడా మనం ప్రార్థన. చాలాసార్లు మన అవసరాలు చేయడం ఈజీ మనకు. నాకు ప్రభువా, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, నాకు మందిరం కట్టబడాలి అని నేను ఎప్పుడు చేస్తాను. అది మంచిదే, కానీ
రమణకు వివాహం కావాలి ప్రభా అని చేయడం ఈ ప్రార్థన కంటే గొప్పదండి. అంటే మన అవసరాన్ని మనం దేవునితో చెప్పుకునే ప్రార్థన కంటే ఇతరుల అవసరాన్ని నీ అవసరముగా చెప్పే ప్రార్థన చాలా శక్తివంతమైనది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన అంటే ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇతరులు ఎవరు అంటే క్రీస్తులో రక్షించబడిన జనం. ఎవరంటే వీళ్ళు బంధువులు కాదు, మన తోడళ్ళు కొడుకులు కాదు, మన బంధువులు కాదు. వాళ్ళు బహుశా పౌలు గారికి చాలా దగ్గరస్తులు కాదు, పౌలు గారికి చాలా అక్క పిల్లలు కాదు, అన్న పిల్లలు కాదు, చెల్లెల పిల్లలు కాదు. మరి ఎవరు వారు అంటే అన్యులు, దేవుని ఎరిగి రక్షించబడిన వారు. ఎవరంటే రక్షించబడిన వారి కోసము అపోస్తలుడైన పౌలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థన అనేటువంటి అంశం మీద నువ్వు ఒకవేళ ఎప్పుడైనా ఆలోచించావా? నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. అపోస్తలుడైన పౌలు స్వార్థంతో ప్రార్థన చేయట్లేదు, తన అవసరముల కోసం ప్రార్థన చేయట్లేదు, తనకున్నటువంటి అవసరములను దేవుని సన్నిధానంలో అడగట్లేదు. కానీ ఇతరుల కోసము, నశించిపోయే వారి కోసము, పాడైపోతున్న జనాంగం కోసము, దారి తప్పి తిరుగుచిన కోసము ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ 9వ వచనం శ్రేష్టమైన వచనం. మొదటి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నాకు చాలా ఇష్టమైన మాట. చదువుతారమ్మా. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తము అంటే ఆ రక్షణ పొందిన వారి నిమిత్తము ప్రార్థన చేయడం మానలేదు. నువ్వు రక్షించబడ్డ దగ్గర నుంచి నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు వాళ్ళ కోసం. మీరు సంపూర్ణ జ్ఞానము. ఇక్కడ ఏమన్నాడంటే రక్షణ పొందినటువంటి మీరు ఎలా ఉండాలంటే వాళ్ళ కోసం ఎలాంటి ప్రార్థన చేస్తారంటే సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలంటే. ఏ జ్ఞానం అంటే సంపూర్ణ జ్ఞానం. ఈ మాట నాకు చాలా ఇష్టమైనది. రక్షించబడిన మనందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలండి. ఏ జ్ఞానం అమ్మా? అందరూ చెప్పాలి. ఏ జ్ఞానం అంటే సంపూర్ణ దేవుని జ్ఞానం అన్నారు. సంపూర్ణ అంటే అప్పుడప్పుడు అమ్మగారు బూరులు పెడతారు, సగం బూరు కోసేసి సగం పెడితే మీకు షుగర్ ఉందనుకోండి, సంపూర్ణం కాదు అది. ఊరంతా ఇస్తేనే సంపూర్ణం. మొత్తం గారంతా చేసి ఇచ్చేస్తేనే తింటాము. సగం మొక్క వచ్చి అనుకోండి బాధ ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఎదగాలి అని అంటే సంపూర్ణ జ్ఞానంతో ఎదగాలి. ఏ జ్ఞానం అంటే మనకు తెలిసి ఇక్కడ లోక జ్ఞానం ఉంటుంది, లోకంలో చెప్పుకునే మాటల జ్ఞానం, చదువుకునే జ్ఞానం ఉంటుంది మన దగ్గర. మన పెద్ద చదువు చదివితే మనకు పెద్ద డిగ్రీలు ఉంటే, నేను అంటున్నాను MBA కూడా చేస్తాడు బాబు, ఒరే MCOM కూడా చేసారా అన్నానండి. నేను బీటెక్ MBA MCOM కూడా చేసే, లేకపోతే BL చేయి, లా చేయి అంటే డాడీకి చేయలేదండి. ఈ జ్ఞానం ఏంటంటే పుస్తకాల జ్ఞానం. ఏ జ్ఞానం అమ్మా? పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చదువుతారండి. మన రమణ కానీ పాప కానీ వాళ్ళ వయసు వచ్చిన దగ్గర నుంచి పుస్తకాల్లో ఉన్నటువంటి మెళకువలు, పుస్తకాల్లో ఎవరెవరు ఏ సూత్రాలు ప్రతిపాదించారో, ఎవరెవరి విషయాలు ఏంటో, ఇవన్నీ కూడా పుస్తకాల యొక్క జ్ఞానం. కానీ దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే దేవుని జ్ఞానం అంటారు. ఏంటంటే దేవుని జ్ఞానం మరి ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుని దగ్గర నుంచే. పుస్తకాల జ్ఞానం పుస్తకాల దగ్గర నుంచి వస్తే, దేవుని జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనిషికి కూడా జ్ఞానం ఉంటుంది. అది ఎప్పుడంటే వయసు పెరిగే కొద్దీ జ్ఞానము తెలుస్తుంది. ఇప్పుడు బాబుకి కొన్ని విషయాలు తెలియదు. నేను ఎంత వయసు వచ్చింది, నాకున్న అనుభవాలు, నాకున్న కష్టాలు, బాధలు నేను బాబుకి చెప్తే అర్థం. కానీ బాబుకి ఇంకా చిన్నోళ్ళ విషయాలు తెలుసు. చిన్నోళ్ళు బాగా చదవకుండా ఇంగ్లాండ్ తిరుగుతుంటే చదువుకోవాలి నువ్వు అనేటువంటి ఆలోచన వాడికి తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, జ్ఞానం ఉంది. అది మనుషులు 3 రకాలుగా ఉంది. ఎలా ఉంది? ఒకటి లోక జ్ఞానము, ఇంకోటి చదువుల వల్ల వచ్చే జ్ఞానము, మూడవది వయస్సును బట్టి జ్ఞానము, నాలుగవది పాప చెప్పినప్పుడు దైవిక జ్ఞానం. ఏ జ్ఞానం అంటే ఈ దైవిక జ్ఞానంలో ఎదగాలండి క్రైస్తవుడు అంటే. ఈ క్రైస్తవులు అనేటువంటి మనం ఎలా ఎదగాలంటే
దైవికంగా ఎదగాలి, దేవుని జ్ఞానంతో సంపూర్ణముగా చేయబడాలి. ఇది నాలుగు ఇప్పుడు ఎలా ఉందంటే దేవుని జ్ఞానం తక్కువ, అజ్ఞానం ఎక్కువ ఉందండి. ఏముందమ్మా? అజ్ఞానం. ఎక్కడ చూసినా అజ్ఞానం. ఆ నేను కొట్టుకోవడం, ఈ నాన్న కొట్టుకోవడం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, లోపల నాకు షారులు చదవాలి. 107వ కీర్తన 17వ వచనం చదవండి అమ్మ. అక్కడి నుంచి 107వ కీర్తన 17వ వచనం. 107వ కీర్తన 17వ వచనం. నూట 107వ కీర్తన 17వ వచనం. 107 కదా 15. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను తెచ్చుకుంది. అంటే బుద్ధి అనేటువంటిది దేవుని జ్ఞానం, అది ఒకటి ఉందండి. ఇంకోటి కూడా ఉంది, అజ్ఞానం. ఏ జ్ఞానం అంటే అందరూ చెప్పాలి. ఏ జ్ఞానం అంటే? అజ్ఞానం అంటే జ్ఞానం లేనివాడు అంటారు. అజ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానం లేనివాడిని అంటారు. బాబు ఈ అజ్ఞానుడు రాయన. మరొక మాట ఉంది అజ్ఞానుడికి, ఇంకో మరొక మాట అంటే బుద్ధిహీనుడు. ఎవరండి ఆయన? ఈ బుద్ధిహీనుడు ఏంటండి తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ. వాడు ఏం చేస్తాడంటే బాధతో ఉంటాడు, మంచి పనులు చేయడాడు. లేచిన దగ్గర నుంచి కూడా చెడ్డ పనులు చేస్తాడు, చెడు ఆలోచనలు చేస్తాడు, చెడు విషయములలో వాడడం వల్ల వాడు బుద్ధిహీనుడు అని వ్రాయబడుతుంది. ఏంటంటే ఆయన అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే సంఘములో మీరందరూ కూడా రక్షించబడ్డారు కదా, మీరు ఎలా ఉండాలి అంటే ఏం చెప్తున్నారంటే సంపూర్ణమైన దైవ జ్ఞానం చేత. ఏ జ్ఞానం అనేది? దేవుని జ్ఞానం. ఏ జ్ఞానం అంటే చెప్పాలి, నేను ఆలోచించుకుంటేనే. ఏ జ్ఞానం అంటే? దేవుని జ్ఞానానికి ఇంకొక వ్యతిరేకత ఉంది, అది బుద్ధి లేని జ్ఞానం. ఏ జ్ఞానం అన్నది? ఆ బుద్ధి లేని జ్ఞానము కలిగి ఉన్నవాడు బాధ తెచ్చుకుంటాడట. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ బాధ కొనుక్కుంటాడు. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ బాధతో ఉంటాడు. అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషం ఉండదు. వాడికి బాధలు, కష్టములు, శ్రమలో ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం కలిగి ఉంటే అది నీకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ఏంటి అసలు దేవుని జ్ఞానం ఎలా మేలు చేస్తాడు? మనకు చాలాసార్లు అన్నీ కూడా డౌట్స్ వస్తాయి. కానీ బైబిల్లో ఉన్న విషయాలు మనకు తెలియక నాకు కూడా చాలా సమయం నాకు దొరకట్లేదు. చాలా సమయం నేను దేవుడు దగ్గర అడుగుతున్నాను. చాలా విషయాలు నేను బుక్లు అవి చదివి నోట్స్ తయారు చేసుకుని ఎన్నో విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా ఈ దినాలు ఈ యొక్క దినాలన్నీ కూడా నాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కువ విషయాలు బోధించాలని. దైవిక జ్ఞానం అంటే ఏంటి, లోక జ్ఞానం అంటే ఏంటి, 2-3 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా ఉంటే నేను ముగించేస్తాను. నేను మరి దేవునిక విషయాలు లేదా దైవిక విషయాలు ఏమిటంటే దైవికమైన జ్ఞానం. దైవికమైన విషయాలు ఏంటంటే అది దైవికమైన. ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుంది ఒక మనిషి జీవితంలో? ఆ మాటలు చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో చదువుకుందాం. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇక్కడ గమనిస్తే జ్ఞానం అనగా దేవుని జ్ఞానం సంపాదిస్తే నువ్వు ఎలాంటి వాడు అండి? ధన్యుడు. అజ్ఞానం కలిగి ఉంటే అజ్ఞానుడు ఏమవుతున్నాడంటే బుద్ధిహీనత వెళ్ళిపోతున్నాడు వాడు. కానీ దేవుని జ్ఞానం సంపాదించాలి. ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించినా సంపాదించకపోయినా, నువ్వేది కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా, నువ్వు సంపాదించవలసిన సంపాదన ఏమిటి అంటే దేవుని జ్ఞానం కలిగిన వాడు ధన్యుడు. ఏంటంటే ఎంత మంచి మాట! దేవుడిని కలిగిన వాడు ధన్యుడండి. బహుశా మన దగ్గర ఏమి లేవేమో, అందరికీ అన్నీ ఉన్నాయి, నాకు ఏమి లేవని అనుకుంటున్నావు. నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో ఉంటున్నప్పుడు, నువ్వు దారిలో నడుస్తున్నప్పుడు, నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు ఉద్యోగం లేదయ్యో, నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు, నాకు పల్లా లేదనుకుంటున్నావు, పల్లా లోటు ఉందనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు. అలాంటి ధన్యతలోనికి రక్షించబడిన నీవు ఉన్నావని మర్చిపోవాలి. పౌలు ప్రార్థన ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు,
నువ్వు రక్షణ పొందిన నీవు జ్ఞానము కలిగి జీవించు. ఏ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. ఏ జ్ఞానం అమ్మా? మొట్టమొదటిది దేవుని జ్ఞానములో ధన్యత ఉంది, మర్చిపోకండి. అదే కీర్తన, అదే సామెతల గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనంలో కూడా మాట ఉంది. చూద్దారా? 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. ఇక్కడ దాని అన్నాడు అంటే దేవుడి జ్ఞానంలో ఏమున్నాయట? 3:16 ఏమున్నాయమ్మా? దీర్ఘాయువు ఉందండి. అంటే దేవుని జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎక్కువ కాలం నో డౌట్ అట. దైవ జ్ఞానంలో నువ్వు లేకపోతే చెప్పలేము, కానీ వాక్యం చెప్తుంది మాట ఆ మాట కాదు. నేనైతే ఒకవేళ ఏదో చెప్పేచ్చు, ఎవరి మీదనే ఇంట్రెస్ట్ కలిగి ఉంటే వాళ్ళు బాగా బతికేస్తారు ప్రభు అని చెప్పచ్చు, కానీ నువ్వు దేవుని జ్ఞానము చేత నింపబడి ఉంటే దీర్ఘాయువు కలిగి ఉంటావు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆయుష్కాలము దేవుడు కరుణిస్తాడు. దేవుని జ్ఞానము నీకు ఆయుష్కాలమును పెంచుతాడు. దేవుని జ్ఞానము నీలో ఉన్నప్పుడు నీకు నెమ్మది కలుగు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ 16వ వచనంలో అన్నాడు కిందన వివేచన అన్నాడు. ఏముందండి? జ్ఞానం ఉందంట. ఏముందమ్మా? అంటే దైవికమైన జ్ఞానం నీలో ఉంటే దీర్ఘాయువుతోనే పాటు దేవుడు నీకు ఏమిస్తాడంటే ధనము. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు, నువ్వు ఆయన నమ్మితే చాలు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటే చాలు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ఇదిగో నా జీవితం అని ఆయన పాదముల దగ్గర నా జీవితాన్ని అలా అప్పగిస్తే చాలు, నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తావు. నువ్వు ఆశీర్వాదం అనేటువంటి మెట్లు వెళ్తావు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన దగ్గర ఘనత ఉంది, కీర్తి ఉంది, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన జ్ఞానములో ఉన్నాయండి. ఎక్కడున్నాయమ్మా? 3:17 కూడా ఆ మాటలు చూద్దాం ఒకసారి. 3:17 దాని మార్గములనగా దేవుని మార్గములు. ఏంటంటే దేవుని మార్గం అంటే జ్ఞానం సంపాదించిన వాడు. మార్గం అంటే దారి. ఎట్టండి? ఎలాంటి దారి అండి అది? బాగుంటుంది. దేవుని నమ్ముకోవచ్చు దారి ఎప్పుడని చూసావా? ఆ దారిలన్నీ ముళ్ళే, ఆ దారిలో అన్ని బాధలే, ఆ దారిలో అన్ని కష్టాలే, ఆ దారిలో అన్ని ఇరుకులే, ఇబ్బందులే. కానీ దేవుని జ్ఞానంతో నడిచే నీ మార్గంలో రమ్యముగా ఉంటారు. నీ మార్గం ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని జ్ఞానము కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. దేవుని జ్ఞానం కాకుండా అజ్ఞానం ఈ లోకంలో ఉంది. సాతానుగాడు వేస్తున్నాడు అజ్ఞానం. అజ్ఞానంలోకి వెళ్తున్నావా? దేవుడు ఎందుకులే, భక్తి ఎందుకులే, ప్రార్థన ఎందుకులే, ఎందుకు మాకు ఈ ప్రార్థనలు, ఎందుకు మాకు ఈ జీవితం, ఎందుకులే అనుకోకు నువ్వు. అది అజ్ఞానం. ఏ జ్ఞానం అంటే? నేను రామకృష్ణ కాలు ఇరిగిపోయింది. నేను వెళ్తే ఎంతో ఇదిగా మాట్లాడి పిల్లడు డిస్టర్బ్ అయ్యాడు. కొన్నిసార్లు సాతానుడు జ్ఞానయుక్తంగా వెళ్ళే మనల్ని అజ్ఞానంలోకి నడిపిస్తాడు, అసత్యంలోనికి నడిపిస్తాడు, అశుభ్రంలోనికి నడిపిస్తాడు, మనకు వల వేస్తాడు వాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం నేను మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకా చూస్తే దేవుని జ్ఞానంలో 3:10 ఇంకో మాటలు చూద్దారా? 3:17 అంటే మనము ఆయన జ్ఞానంతో నడిస్తే నీకేమి జరుగుతాయండి? క్షేమం. ఏం జరుగుతాయమ్మా? క్షేమం. ఎక్కడికి వెళ్తే అక్కడ బాగుంటాం, ఎక్కడికి వెళ్తే అక్కడే నేను చూసి చాలా హ్యాపీ అయిపోతాను. ఎక్కడికి వెళ్తే అక్కడే నేను అభినందిస్తాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు రక్షణ పొందారు, రక్షణతో పాటు మీరు ఎలా ఉండాలి అంటే బుద్ధిహీనతలో కాకుండా దేవుని జ్ఞానం. ఏ జ్ఞానం అంటే? 3:18 ఉంది చివరిగా మాటలు నేను గుర్తు చేస్తాను. దానిని అవలంబించిన వారికి అది జీవవృక్షము. ఎవరైతే దాన్ని పాటిస్తారో
దేవుని వాక్యం వినడం కాదు, దాని ప్రకారముగా జీవిస్తారు, వారికి జీవవృక్షం అంటుంది. ఏంటంటే అది జీవవృక్షం అంటే ఎప్పుడు జీవాన్ని ఉంటుంది, పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ నీడలోకి వెళ్ళచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు కాయలు తినచ్చు, అన్నీ కూడా జీవాన్ని ఇచ్చేటువంటి స్థితిని ఇస్తుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రార్థన, మరి సంఘము ఆయన కొలస్సి కోసము ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం అంటే జ్ఞానములో సంపూర్ణతలో ఉండాలి. ఏంటంటే అది జ్ఞానములో సంపూర్ణ. రెండవ మాట కూడా ఉంది, నాకు టైం తక్కువ ఉంది, ఆయన ఒక్క నిమిషం మీతో మాట్లాడి ముగించేస్తాను. రెండవ మాట ఏమిటంటే వివేచన అన్నాడు. అన్నాడమ్మా, ఆత్మ సంబంధమైన వివేచన. వివేచన అంటే అర్థం ఏమిటంటే సరైన దారిలో వెలుట. వివేచన అంటే అర్థం ఏంటమ్మా? సరైన దారిలో. కొంతమందికి వివేచన తెలియదు, ఇలా వెళ్ళమంటే అలా వెళ్ళాలి. మన పిల్లలకైనా సరే, బాబు ఇలా ఇల్లు అలా అనుకోండి, అలా పెట్టి ఇలా అనుకోండి, మూర్ఖత్వం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రక్షించబడిన నీవు, ఆత్మ సంబంధమైనటువంటి నీవు, దేవుడు నీకు ఏమిస్తాడంటే దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానం చేత నింపబడితే వివేకం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? వివేకం అంటే తెలివితేటలను కూడా అనొచ్చు. వివేకం అంటే ఏంటంటే తెలివి. వివేకం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా విచక్షణ. విచక్షణ విచక్షణ అంటే ఏ పని ఎలా చేయాలో చాలామందికి విచక్షణ ఉంటుంది. చాలామందికి విచక్షణ అంటే తెలియదు. కానీ దేవుని సంగమా, విచక్షణకు వివేచనకు ఉన్న తేడా ఏమిటంటే, విచక్షణ లేకుండా చేసేవాడు సాతానుడు. ఎవడంటే సాతానుడు ఏం చేస్తాడు పాస్టర్ గారు అంటే, పాపం. దేవుడు ఉంటాడు మనలో, ఆయన ఏం చేస్తాడంటే నీతిగా నడమంటాడు. సాతానుడేమో పాపంలో నడమంటాడు. దేవుడు అంటాడు, అబ్బా ఎలా కాదురా, నీతిగా నడాలి ఆయన, నువ్వు దాన్ని నమ్ముకున్నావు కదా. ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలాగ నీతిని పొందుకోగలమంటే, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదిస్తున్నప్పుడు, వాక్యములు ఎక్కువగా లోపలికి వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి పాపము చచ్చిపోద్ది, నీతి మొలకెత్తుతారు. ఏమవుతుందమ్మా? నీతి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, రెండవ మాట ఏంటంటే ఆత్మలో నీవు వివేకము కలిగి ఉండాలి. ఆత్మలో వివేకం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని పాపంలోనికి నడిపిస్తాడు, చెడులోనికి నడిపిస్తాడు. మంచిగా ఉందని చెప్పి చెడులోనికి మనం తోసేస్తాడు. వాడు ఏం చెప్తాడంటే మంచిగా ఉందని చెప్పి చెడులోనికి తోసేస్తాడు. నేను ఒకసారి అమెరికా దేశం వెళ్ళాలని ప్రయత్నం చేశాను. రాజమండ్రిలో ఉన్నాడు ఆయన, అక్కడికి ఇంకా ఉన్నాడు ఆయన. చాలా దేశాలు తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, అయ్యారు ఒక నిమిషాల్లో వస్తాను, ఒక 500 ఇవ్వండి అంటే, ఆయన అమెరికా పంపిస్తాడని ఆశతో నేను కూడా 500 ఇచ్చాను. అమ్మగారి పాత దగ్గర ఇంట్లో నుంచి పట్టుకెళ్ళాను. 500 ఇస్తే గబగబా 2 బాటిల్స్ తెచ్చాడు, తాగే బాటిల్స్. తీసుకొచ్చి అయ్యారు ఎక్కడన్నా హోటల్లోకి వెళ్ళి కూర్చుందాం అన్నారు. ఇది ఏంటంటే బాటిల్స్ అండి, ఎందుకండి తాగడానికి. అమెరికా వెళ్ళిన వాడు తాగాలండి పాస్టర్ గారు, మీకు తెలియదు, మీరు అమెరికా వెళ్ళాలంటే ముందు తాగడం నేర్చుకున్నాను. అంటే చాలాసార్లు ఒక విశ్వాస జీవితంలో, ఒక సేవకుడి జీవితంలో, ఒక పాస్టర్ జీవితంలో ఏది ఉండకూడదో అది ఉండకూడదు. కానీ అలాంటి ఉండకూడనటువంటి పరిస్థితుల్లో ఒక పాస్టర్ ఏం చెప్తాడంటే మంచిది అంటున్నాడు. అది సాతానుడు కొన్నిసార్లు చెడుని మంచిగా చెప్తాడు, కొన్నిసార్లు చెడ్డ విషయాన్ని మంచి విషయాలుగా మీకు బోధిస్తాడు. వాడు చెడుని మంచిగా చెప్తూ మన ఆత్మీయ జీవితాన్ని వాడి వశము తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ నీవు నేను దైవిక జ్ఞానము సంపాదించినప్పుడు ఆత్మవశ్యులం అవుతాము. ఆత్మవశ్యులము ఎప్పుడేమో నీతి మనలో వచ్చి మనలో చెప్తాడు. ఎవరికమ్మా మనలో వచ్చి నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా చేయకుండా, దేవుని సన్నిధికి సరిగా వెళ్లకుండా, దేవుని గురించి సరిగా అర్థం చేసుకోకుండా ఉంటే నీలో దేవుని యొక్క జ్ఞానం ఉండదు. ఎప్పుడైతే దేవుని జ్ఞానం ఉండదో, ఆయన తాగమంటే సరే ఓకే పదం తాగుదా అంట. ప్రియ దేవుని సంగమా, విచక్షణ
వివేచన అనే లక్షణాలు భగవంతుడు మనిషిలోనికి పంపిస్తాడు. ఒక విశ్వాస జీవితంలోనికి పంపిస్తాడు. ఈ శరీరం ఒక తొట్టి, ఈ శరీరం ఒక పాప నియమము శరీరము, ఈ శరీరము లోపల ఉన్నది ఆత్మ లోపలికి ఎప్పుడైతే దేవుని వాక్యం సూటిగా వెళ్ళిందో ఈ శరీరము ఆ ఆత్మలో వంచబడుతుంది, ఆత్మకు లోబడుతుంది, ఆత్మ పిండేస్తుంది ఈ శరీరాన్ని. అప్పుడు పాపము చేయమంటే నువ్వు చేయనే. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాము. వివేచన, ఈ నీతి, మంచి అనేవి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉన్న మనం అనగా మొట్టమొదట దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని లోపలికి వెళ్ళాలి. దేవుని వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత నీలో పాపము చచ్చిపోయి పాపానికి బదులుగా నీతి బయటకు వస్తాం. ఏమొస్తుందమ్మా? చాలా మంది అనుకుంటాం అందరూ చెడ్డోళ్ళే మంచిగా యాక్ట్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలా చెప్పట్లేదు. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ వశములో ఉన్నవారు పాపానికి ఇక్కడ చోటు ఇవ్వరు. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ నుంచి అంటే నీతి, మంచి, యథార్థత, సత్యము, దేవుని పట్ల భయం ఉన్నప్పుడు యథార్థంగా జీవిస్తారు, సత్యమును మాట్లాడతారు, పాపము చేయడు. పాపం అనే దానికి ఎప్పుడైతే వాడు వశమయ్యాడో అక్కడి నుంచి వాడు అబద్ధం వస్తుంది, అసత్యం వస్తుంది, అభూత కల్పన వస్తుంది. అది దేవుని మార్గములు కాదు, అది సాతానుగాడు మార్గములని ఒక సేవకుడుగా మీకు మనం చేస్తున్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి రెండవది వివేచన కలిగిన వారముగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20 వచనాలు చదువుదాం. చూపించేస్తాను నేను. 1 యోహాను పత్రిక 1 యోహాను చివరి ఉంటారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20 వచనాలు. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరిగిన వారైనందున. సత్యము ఎరిగిన వారై ఉంటారట. మనం ఎలా ఉంటామమ్మా? అసత్యం అనగా పాపం, అసత్యం అనగా సాతానుడు. దేవుని మార్గాల్లో పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు అసత్యంలోకి వెళ్ళవండి. ఎక్కడికి వెళ్ళవండి? నాకు ఇన్ని రోజులు ఒకవేళ ఈ లాకౌట్లు వచ్చేసినా సరే, అన్నం లేకపోయినా సరే, ఏం లేకపోయినా ప్రభువుని బట్టి స్తుతించి ఆరాధించి ఆయన మీదే ఏడుస్తాను తప్ప ఈ లోక సంబంధమైన జీవితంలోకి నేను వెళ్ళను. ఎందుకు అంటే నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానంలో ఉన్నాను, ఆత్మ సంబంధమైన వివేచనలో ఉన్నాను, ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన జీవితం నాలో ఉంది. కాబట్టి లోక సంబంధమైన జీవితంలోకి వెళ్ళడానికి ఏమాత్రము కూడా నా మనస్సు ఇష్టపడదని తెలుస్తాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రార్థన తన సొంతం కోసం చేస్తలేదు, సంఘములో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యం నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అసలు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావా? ఆత్మజ్ఞానము, ఆత్మ వివేచన కలిగి ఉన్నావా? లేదా రక్షణ కూడా పొందకుండా రక్షణ లేకుండా ఉన్నావా? ఈ మంచి అవకాశంలో పరిశీలించుకో. రక్షణ లేకపోతే రక్షించబడు. రక్షణ అనేది మానవుడికి కావాలి. పాపములో పట్టుబోయబడినటువంటి మనిషి, సాతాను చేతుల్లో కబంధ హస్తాలతో నడుస్తున్నటువంటి మనిషికి రక్షణ కావాలి. ఎక్కడైనా ఒకవేళ రక్షణ కావాలంటే, మేడ మీద కాలిపోతుంటే ఆ అబ్బాయికి వాళ్ళకి రక్షణ కావాలంటే ఫైర్ ఆఫీస్ వాళ్ళు వెళ్ళి రక్షిస్తాడు. ఒకవేళ సముద్రంలో మునిగిపోవడం అని రక్షణ కావాలంటే బోటు మీద వెళ్ళి రక్షిస్తాడు. అయితే పాపం అనేటువంటి మురికిలో పడిపోయేటువంటి మనిషికి రక్షణ కావాలంటే ఒక యేసుక్రీస్తు వారు రక్షిస్తాడు. అలాంటి రక్షకుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన దగ్గర రాగలవా? ఆయన మాట వినగలవా? ఆయన స్వరాన్ని విని ఆయనతో నడిచే భాగ్యాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. నీ జీవితాలు శ్రేష్టమైనవి. ఈ లోకంలో అందరి జీవితముల కంటే ఆయన ఎరిగిన నీవు శ్రేష్టమైన వాడు అని మనం చేస్తున్నాను. ఆ జ్ఞానం ఎరిగిన నీవు శ్రేష్టమైన వాడు, అని జ్ఞానమును వివేచన కలిగిన వాడు శ్రేష్టమైన సహోదరి. నీ దగ్గర ఐశ్వర్యము, ధనము అన్నీ ఆయన ఇస్తాడు. కాబట్టి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మా వదిలి గారి ఇచ్చిన స్థానంలో మరొకసారి ప్రభావాన్ని స్తుతిస్తున్నాను ప్రభు.
మమ్మల్ని ఇక్కడ చేర్చిన వాడు నీవు, ఎక్కడెక్కడ వారమైనా నీ వారం ఆయన. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఐక్యతతో సమాధానంతో చేర్చాను. ప్రతి బిడ్డను నాయన్ని చేతులకు అప్పగిస్తున్నాం. రక్షణ పొందకపోతే రక్షించబడే బిడ్డగా చేయండి. రక్షించబడి కూడా ఇంకా అసత్యములో ఉంటే సత్యం అనే నీతిలో వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ జీవితం వ్యాపారం నాయన, దేవచక్రం కాలచక్రం నాయన. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, ఇంకా పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు. ఆ తర్వాత మరణానికి వెళ్ళాలి ప్రభు. దేవా ఈ జీవితం ప్రారంభం పుట్టుక సంతోషం, కానీ చివరి దినాలు మరణమే ప్రభు. ఈ మరణానికి వెళ్ళకముందే, ఈ మరణాన్ని మేము నాయన ప్రభువా ఆ యొక్క మార్గంలో చేరకముందే మాకు రక్షణ దయచేయండి ఆయన. రక్షించబడి నాయన నేను తెలుసుకుని నీ యొక్క అనేక సత్యములు మేము ఎరిగి ఈ లోకంలో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి తిరిగి సియోనులోకి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ఇప్పుడు మా ప్రియ బిడ్డలందరం చేరుకుంటా బలపరిచి నడిపించి దీవించమని తోడుగా ఉండమని ప్రార్థన మనం యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కాపుదల ఇక్కడ చేరిన మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్.